వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. మరో కీలక నిర్ణయం దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుండి విదేశాల వలసలపై ప్రత్యేక దృష్టి సారించిన ఆయన ప్రధానంగా H-1B వీసాలపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే తాజాగా వీసా జారీ ప్రక్రియ కోసం సరికొత్త వ్యవస్థను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. వీసా దరఖాస్తులను పరిశీలించే ఫారిన్ లేబర్ యాక్సెస్ గేట్వే వ్యవస్థలో పాత రికార్డులు దరఖాస్తులను తొలగించనున్నారు. ఫలితంగా H-1B వీసా ప్రోగ్రాంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. మరి ట్రంప్ సర్కారు చర్యల వల్ల ఉద్యోగులు, ప్రధానంగా భారతీయులపై పడే ప్రభావం ఎంత అన్న దానిపై చర్చను ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇక దీనిపై మనతో మాట్లాడేందుకు పాపారావు గారు, రాజకీయ విశ్లేషకులు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. పాపారావు గారు నమస్తే అండి. సార్ నమస్తే అండి. ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. H-1B వీసాల అమలులో కఠినతరం చేయనున్నారు. మార్చి 20 నుంచి 5 ఏళ్ల కంటే పాతవైన రికార్డులను సిస్టమ్ నుంచి తొలగించే నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని ఎలా చూడాలి? అంటే మొత్తం సిస్టాన్ని రీఫర్బిష్ చేయటం, అంటే పాత సిస్టమ్ మొత్తం ఎత్తేసి దాని స్థానంలో H-1B వీసాలు ఇవ్వడానికి సరికొత్త వ్యవస్థను తెచ్చే ప్రయత్నంలో భాగంగా పాత రికార్డులన్నీ ఎలిమినేట్ చేసే ప్రయత్నం. అంటే ఆ పాత రికార్డులు ఎలిమినేట్ చేయటం అంటే ట్రాక్ రికార్డు. ఇప్పుడు ఎవరైనా కనుక పాత వీసాలు, అంటే నేను లోతుగా పోను టెక్నికాలిటీస్లో, కానీ పాత వీసాలు అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళ తాలూకు వివరాలు ఉంటాయి. వీసా కోసం 5 ఏళ్ల క్రితం అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా అన్ని వివరాలు వాళ్ళ సిస్టంలో ఉంటాయి. కాబట్టి కొత్తగా మళ్ళీ అప్లై చేసుకుంటే కనుక పెద్ద కష్టం లేకుండా పాత వివరాల ప్రాతిపదిక మీద వీసా సంపాదించడం అట్లాంటివి ఉంటాయి. ఉదాహరణకి నేను అనుకోవటం, నాకు అర్థమైనంతలో మాత్రమే చెబుతున్నాను. ఒక ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ నుంచి ఒకసారి వెళ్ళి H-1B వీసా మీద కొంతకాలం ఉండి మళ్ళీ తిరిగి వచ్చి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెళ్ళాలంటే మళ్ళీ ఇన్ఫోసిస్ కంపెనీ అప్లై చేస్తే కనుక ఆ పాత రికార్డు ఉంటుంది. కాబట్టి దాని బేసిస్ మీద ఆ వ్యక్తి కోసం మళ్ళీ పెద్దగా వెతుకులాట లేకుండా ఇప్పుడు వీసా ఇవ్వటం సాధ్యం అవుతుంది. కానీ పాత పద్ధతిలో వీసాలు ఇవ్వటాన్ని ఇక కొత్తగా తిరస్కరిస్తున్నాడు. కాబట్టి ట్రంప్ ఈ కొత్తగా వీసాలు ఇచ్చే పద్ధతిలో పాత ప్రాతిపదిక మీద, గతంలో వీసా సంపాదించుకున్న లెక్కల్లో ఇప్పుడు సంపాదించుకోలేము. గతంలో కొన్ని క్వాలిఫికేషన్స్, కొన్ని అర్హతలు, కొన్ని నిపుణతలు, వాటి ప్రాతిపదిక మీద 5 సంవత్సరాల క్రితం ఒక వీసా సంపాదించుకున్న వ్యక్తి ఇప్పుడు మళ్ళీ అదే ప్రాతిపదిక మీద సంపాదించుకోవడానికి కుదరదు అనేది. ఎందుకంటే వీళ్ళకున్న అనుమానం ఏంటంటే, ట్రంప్ కానీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఉన్న అనుమానం ఏంటంటే, అంతకుముందు వచ్చిన చాలా మందికి అసలు అర్హతలు లేకుండానే, అర్హతలు లేకుండా అంటే తగిన స్కిల్స్ లేకుండానే ఎవరు పడితే వాళ్ళు వచ్చి పడ్డారు. మనకు అవసరం లేని వాళ్ళు కూడా వచ్చారు. ఎందుకంటే అమెరికాలో స్కిల్స్ కొన్ని విషయాల్లో లేవు చాలా మందికి. స్టెమ్, ఉదాహరణ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ స్కిల్స్ చాలా మందికి లేవు. ఇట్లా స్కిల్స్ కొన్ని విషయాల్లో లేని విషయాల్లో, అది కూడా సాఫ్ట్వేర్ స్కిల్స్ లేని విషయాల్లో ఏదైతే ఆ స్కిల్స్ అమెరికాలో అవైలబుల్ కావో అవి మాత్రమే వేరే దేశం నుంచి రావాలి వాళ్ళ దగ్గరికి. అలా కాకుండా అమెరికన్లు కూడా ఇవ్వగలిగిన సర్వీస్ని చౌక ధరకి దొరుకుతున్నారు కాబట్టి వేరే దేశం వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళు వ్యతిరేకం. కాబట్టి ఏంటంటే అలా స్కిల్, నిపుణత లేని వాళ్ళు కూడా గతంలో 5 సంవత్సరాల క్రితం అమెరికాలో వచ్చి పడ్డారు. మనం చేయగలిగిన ఉద్యోగాలు కూడా వాళ్ళు చేశారు. కాబట్టి అలాంటి వాళ్ళు రాకూడదంటే ఆ పాత రికార్డుల సాలుకు వివరాలు రైట్ ఆఫ్ చేసేసి కొత్తగా ఫ్రెష్గా మాట్లాడుకుందాం వ్యవహారం. నీకు ఎంత స్కిల్ ఉంది, నీకు చేతవా లేదా, లేకపోతే చౌక ధరకి పనిచేయడానికి మాత్రమే అమెరికాకు వస్తున్నావా, ఈ లెక్కల్లో వెళ్దాం అనే లెక్కల్లో ఇప్పుడు కొత్తగా పాత రికార్డులన్నీ తీసేసి కొత్తగా ప్రతిదాన్ని కొత్తగా పరిశీలించడాన్ని పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఏంటంటే మేజర్గా ఎఫెక్టెడ్ కంపెనీలు నాకు తెలిసి TCS ఒకటి, ఇన్ఫోసిస్ ఒకటి, ప్లస్ ఇంకోటి ఏదో ఉంది, హెక్సావేర్ టెక్నాలజీస్ ఏదో ఉంది. వీళ్ళకి ఎక్కువ H-1B వీసాలు వీళ్ళు ఎక్కువ ఆధారితమని, వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. అందరికంటే కూడా, ఇతరులకు కూడా ఎఫెక్ట్ ఉన్నా అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఈ వీసాల కోసం మళ్ళీ దరఖాస్తు చేసుకోవడం కాస్ట్లీ ప్రాసెస్. అదే కాకుండా ఇప్పుడు దరఖాస్తు ప్రాసెస్ కూడా రేట్లు పెంచినట్టున్నారు. అంతకుముందు $10 ఏదో ఉండేది అనుకుంటా, సంథింగ్ మళ్ళీ అప్లై చేయడానికి సంబంధించి ఏదైనా దానికి కూడా మళ్ళీ కాస్ట్ ఆఫ్ అప్లికేషన్ పెంచారు. కాబట్టి వీళ్ళందరికీ కాస్ట్లీ ప్రాసెస్ అది. మళ్ళీ మొత్తం మొదటి నుంచి అప్లికేషన్ అప్లై చేసుకుంటూ రావాలి, దాన్ని నిరూపించుకోవాలి, మళ్ళీ లాయర్ ఫీజు అన్ని ఇచ్చుకోవాలి, ప్లస్ అప్లికేషన్ ఫీజు ఇచ్చుకోవాలి. సో మచ్ ఆఫ్ ఏ కాస్ట్లీ ప్రాసెస్ దే హ్యావ్ బ్రాట్ ఇన్ హియర్. ఇక్కడ తెచ్చి అట్లాంటి కాస్ట్లీ ప్రాసెస్ పెట్టారనేది ఇప్పుడు అది. సరే, ఓవరాల్గా మనకి సంబంధించినంత వరకు ఇక ట్రంప్ రావటమే, ట్రంప్ వచ్చాడు కాబట్టి జరుగుతుందనే ఒక భ్రమ, జనరల్గా ఒక చిన్న ఇల్యూజన్, పొరపాటు ఉంది మనుషుల ఆలోచనలో. ట్రంప్ వచ్చాడు కాబట్టి అమెరికాలో H-1B వీసాలు రావటం లేదు, ట్రంప్ అనే వ్యక్తే ఇక్కడ ఆటంకం అనే ఆలోచన ఉంది. అది పొరపాటు. ట్రంప్ కాదు ప్రాబ్లం అక్కడ. ట్రంప్ లాంటి వాడే వస్తాడు ఇలాంటి సమయంలో అమెరికాలోనైనా. ఎందుకంటే అమెరికాలో ఒక తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభ వాతావరణం ఉంది.
వాళ్ళ పరిస్థితే బాగాలేదు, వాళ్ళకే ఉద్యోగాలు లేవు. ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు విదేశీయుల్ని టార్గెట్ చేసుకోవడం సర్వసాధారణంగా ప్రతి దేశంలో జరుగుతుంది. అది బ్రిటన్లో జరిగింది. బ్రెగ్జిట్ వచ్చింది, బ్రిటన్లో బ్రెగ్జిట్ వచ్చింది. బ్రెగ్జిట్ ఎందుకు వచ్చిందంటే బయట దేశస్తులు బ్రిటన్ వస్తున్నారు కాబట్టి వాళ్ళ వల్ల మాకు ఉద్యోగాలు రావటం లేదనే దాని మీద యూరోపియన్ యూనియన్ దేశాల నుంచి వీసా లేకుండా వాళ్ళ దేశంలోకి రావటం జరుగుతుంది అనేది, దానికోసం అని చెప్పి దాన్ని ఆపటం కోసం పోలాండ్ నుంచో ఎక్కడి నుంచో లక్షలాది మంది వస్తున్నారనే దాని మీద బ్రెగ్జిట్ తెచ్చారు, బయటకు వచ్చేసారు. యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వెళ్ళిపోయి తద్వారా యూరోపియన్ యూనియన్ నుంచి ఎవరు వీసాలు లేకుండా అమెరికాకి, అది బ్రిటన్కి రావటాన్ని లేకుండా చేసుకున్నారు. సరే, అది జరిగింది. బ్రెగ్జిట్ వల్ల బ్రిటన్కి ఏమొరిగింది? బ్రెగ్జిట్ వల్ల బ్రిటన్లో కొత్తగా ఉద్యోగాలు ఏం రాలా. బ్రెగ్జిట్ జరిగి 8 ఏళ్ళు అయిపోతుంది, పైన అయినట్టుంది. దానివల్ల ఇంతవరకు బ్రిటన్ బాగుపడింది లేదేమీ లేదు. బయట వాళ్ళ వల్లే ఉద్యోగాలు రావటం లేదు ఆ దేశంలో అనేది కొత్తగా భ్రమగానే ఉంది. సో ఇదండి ప్రాసెస్, ఇది జరుగుతుంది. సో ఏంటంటే ఇక్కడ అల్టిమేట్ గా H1B వీసాలు, సరే ఎక్కడి నుంచో పక్క వచ్చినట్టున్నాం కానీ H1B వీసాలు దీనిలో ట్రంప్ వల్ల ఆగటం కాదు, అది వ్యవస్థ సంక్షోభంలో ఉంది. ప్రపంచంగా ధనవంత దేశాలన్నీ చాలా చెప్పాలంటే పెట్టుబడిదారీ దేశాలన్నీ సంక్షోభంలో ఉన్నాయి. ఈ సంక్షోభం వల్ల వాళ్ళు ఎవరు రాకూడదు, మన దేశస్తులకే ఉద్యోగాలు లేవు, బయట వాళ్ళు ఎందుకు అనే దానికి వచ్చారు. దీనికి టెక్నాలజీ పెరుగుదల ఒకటి కారణం, ఆటోమేషన్ జరుగుతుంది. ఇవాళ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. అలాగే రెండోది అవుట్ సోర్సింగ్ జరిగింది, బయట దేశాలకు ఉద్యోగాలు వెళ్ళిపోతున్నాయి. ఈ క్రమంలో అమెరికాలో కానీ ఈ దేశాలన్నింటిలో పరిస్థితి అది. కాబట్టి అట్లాంటి నాయకుడు వచ్చాయంటే ఆయన వల్ల ఆగటం కాదు, అక్కడ పరిస్థితుల వల్ల ట్రంప్ లాంటి వాడు వచ్చాడు తప్పితే ఆ పరిస్థితులను తెచ్చింది ట్రంప్ కాదు. ఈయన కాకపోతే ఇంకో ఆయన వచ్చి ఇంకో రూపంలో ఈ సమస్యలు మనకు వస్తాయి అంతే. కానీ పాపారావు గారు మీరు చెప్పినట్టు కరెక్టే, కానీ అమెరికా వెళ్ళాలనేది చాలామంది కళ అయిపోయింది. పాత దరఖాస్తులు తొలగిస్తున్న నేపథ్యంలో మరలా కొత్తగా అప్లై చేసుకునే విషయంలో కొన్ని కఠినమైన నిబంధనలు అమలు చేయడం వల్ల భారత్పై ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉందంటారు? అర్థం కావట్లేదు, రీసౌండ్ లాగా వస్తుంది మీ దగ్గర. సార్ ఇప్పుడు వినిపిస్తుందా? క్లియర్గా ఉందా మీకు? వినపడుతుంది, కానీ మీరు స్లోగా మాట్లాడకపోతే అదేదో బజ్ లాగా వస్తుంది మీ దగ్గర నుంచి. ఓకే ఓకే. ముఖ్యంగా అమెరికా వెళ్ళాలనుకున్నది చాలామంది ఒక డ్రీమ్గా ఉండిపోయింది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు పాత దరఖాస్తులను తొలగిస్తున్న నేపథ్యంలో, ఇప్పుడు మరిన్ని కఠినమైన నిబంధనలు తెస్తున్న నేపథ్యంలో భారత్పై పడే ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం ఉందంటారు? చాలా ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడి నుంచి కొత్తగా ఎవరైనా వెళ్ళాలంటే కష్టం. కొత్తగా అసలు దరిదాపుగా ఆశలు వదులుకొని అటువైపు చూడటం కూడా మానేస్తున్న వాతావరణం వచ్చింది. కానీ ఇప్పటికి కూడా ఈ మధ్య దాకా కూడా చాలా మంది తెలియక, అమెరికాలో పరిస్థితులు అర్థం కాక చాలా పెద్ద ఎత్తున చాలా మంది ఇంకా ఇంజనీరింగ్ చదువుకుని అమెరికా వెళ్ళాలని ఆశతో చాలా మంది కంప్యూటర్ సైన్స్ అని లేకపోతే సాఫ్ట్వేర్ అని నేర్చుకుంటానే వచ్చారు. వీళ్ళంతా భారతదేశంలో ఉన్నారు. వాళ్ళ ఇంజనీరింగ్ చాలా పెద్ద ఎత్తున చదువుకునే వాళ్ళు భారతదేశంలో అమెరికా ఆశలతో వచ్చిన వాళ్ళు వీళ్ళంతా నిరుద్యోగులు. ఎందుకంటే భారతదేశంలో వాళ్ళకి ఉద్యోగాలు లేవు. వీళ్ళలో నేను చూసాను చాలా చోట్ల యూపీఎస్సీ కోచింగ్ సెంటర్లకు వెళ్ళినప్పుడు, అక్కడ వేరే ఏ కారణంతో వెళ్ళినా అక్కడికి వెళ్ళినప్పుడు నేను చూశాను చాలా చోట్ల మాక్ ఇంటర్వ్యూలని వాటికి వెళ్ళినప్పుడు, ఎప్పుడన్నా అడపా రేర్గా క్లాస్ తీసుకున్నప్పుడు నేను చూసింది ఏంటంటే చాలా మంది పిల్లలు అక్కడ ఇంజనీరింగ్ పిల్లలు ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంది. వాళ్ళు అక్కడ యూపీఎస్సీలో ఐఏఎస్ కోచింగ్కి, కొన్నిసార్లు గ్రూప్ 1 కోచింగ్లకు కూడా వాళ్ళు వస్తున్నారు. ఎందుకంటే మనకి ఇంజనీరింగ్ భవిష్యత్తు లేదనేది వాళ్ళకి అర్థమైన తర్వాత వాళ్ళు సెక్యూర్ జాబ్ ఒకటి కావాలంటే గవర్నమెంట్ జాబ్ అనేది బెటర్ అయ్యి చాలా మంది ఇంజనీరింగ్ పిల్లలు మీరు ఈ రోజు పోయి చూస్తే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో క్లాసుల నిండా ఇంజనీరింగ్ పిల్లలు ఉంటారు. చాలా విచిత్రమైన పరిస్థితి. కాబట్టి ఏంటంటే భారతదేశంలో ఆల్రెడీ ఇంత తీవ్ర నిరుద్యోగం ఉన్నప్పుడు ఇదంతా బయటికి కనుక వీళ్ళందరూ పోయి బయట దేశాల్లో ఉద్యోగం చేసుకునే అవకాశం లేకపోతే కనుక ట్రంప్ లాంటి వాటి వల్ల కానీ, అమెరికాలో ఉన్న సంక్షోభం వల్ల కానీ ఇప్పుడు భారతదేశంలో అది ప్రెషర్ పెరుగుద్ది, భారత ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుద్ది, భారత వ్యవస్థ మీద కూడా ఒత్తిడి పెరుగుద్ది. ఎందుకంటే వీళ్ళంతా ఇక్కడే ఉంటే కనుక సమస్య దేశానికి, అది దేశానికంటే దేశంలో పరిపాలకులకి సమస్య. వీళ్ళందరి మీద పెద్ద ఎత్తున ఒత్తిడి పడుతుంది. అందులో కూడా వీళ్ళు వెళ్ళే వాళ్ళలో చాలా మంది కొంత అంబిషియస్ పీపుల్, వాళ్ళకి అంబిషన్ ఎక్కువ, ఏదైనా సాధించాలనో జీవితంలో పైకి రావాలనో, వాళ్ళు ఇక్కడ ఉండి కొంత డిప్రెషన్కో లేకపోతే యాంగ్జైటీకో వర్రీకో లోనైనప్పుడు వాళ్ళు వ్యవస్థ ప్రశ్నించబడుద్ది. ఈరోజు జరిగేది ఏంటంటే భారతదేశంలో కూడా వ్యవస్థ ప్రశ్నించబడుద్ది. దానివల్ల పాలకులకు చాలా సమస్యలు వస్తాయి. వాళ్ళకి ఉద్యోగాలు దేశంలో కల్పించలేకపోతే పాలకులకు చాలా సమస్యలు వస్తాయి. ఈ మధ్య నేను చూస్తున్నాను కొంతమంది సలహాలు ఇస్తున్నారు. ఏమనంటే వచ్చేయండి, ఏం పర్వాలేదు, అమెరికా కాదంటే మన దేశం ఉంది కదా, మనకి మేధావులు చాలా మంది మనకు కావాలి, వాళ్ళంటుంటే ఇక్కడ భారతదేశం ఇంకా బాగుంటది కదా అని. ఇక్కడ ఉద్యోగాలు లేకే అక్కడికి పోతున్నారు వాళ్ళు. రెండోది ఏంటంటే వాళ్ళంతా వస్తే వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వగలిగినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థ ఇక్కడ ఉందా? ఊరికే మన కబుర్లు చెప్పడానికి బాగుంటుంది, మన దేశం గొప్పదని. నిజమే, ఎవరి దేశం వాళ్ళ గొప్పది. కానీ మన గొప్పదంటే ఇక్కడ ఏం గొప్పతనం? వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేనప్పుడు ఖచ్చితంగా అది దేశానికి, ఆర్థిక వ్యవస్థకి సమస్యగానే ఉంటుంది. కాబట్టి వీళ్ళు మాట్లాడుతుంటారు మామూలుగా చాలా మంది ఏంటంటే రండి
మన దేశంలోనే బతకచ్చు, అక్కడే ఉండాలా, ఇది చాలా సులువైన మాటలు మాట్లాడటం. కానీ వచ్చిన తర్వాత వాళ్ళని అకామిడేట్ చేసుకోగలిగినటువంటి వ్యవస్థలు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఏముంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది? వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాలు ఇచ్చే వ్యవస్థ ఏది? ఆ కార్యాలయాలు, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి బేసిక్ ఇదే ఉంది. ఇక్కడ ఏమీ లేకుండానే రండి రండి అని కొంతమంది మాట్లాడే మాటలు చాలా విచిత్రమైన పోకడి ఇది. కాబట్టి ఏంటంటే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసిన పరిస్థితి, ఇక్కడి నుంచి కొత్తగా ఉద్యోగాల కోసం అక్కడికి వెళ్లే పరిస్థితి, లేకపోతే అది భారతదేశానికి అతిపెద్ద సంక్షోభంగా ఖచ్చితంగా ఉంటది. ఆల్రెడీ నిరుద్యోగం దేశంలో తీవ్రంగా పెరిగి ప్రతి ఎన్నికల క్యాంపెయిన్లోనూ ప్రతి రాజకీయ పార్టీ రెండో అధికారంలో ఉన్న పార్టీని ఉద్యోగ కల్పన గురించి మేజర్ గా ప్రశ్నిస్తుంది. ఇట్లా నిరుద్యోగం పెరుగుతుంటే విదేశాల నుంచి వచ్చి కూడా ఇక్కడ అక్కడ ఉండలేక ఇక్కడికి వచ్చేవాళ్ళు, ఇక్కడి నుంచి అక్కడికి పోయేవాళ్ళు కూడా ఆగింది అనుకోండి, ఇక సమస్య తీవ్రం అవటమే జరుగుద్ది. వెల్కమ్ బ్యాక్. పాపారావు గారు, ప్రధానంగా ఇప్పటికే ట్రంప్ 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించారు. కనీసం ఆ దేశాలు అమెరికాలో అడుగుపెట్టడానికి కూడా అవకాశం లేకుండా చేసిన పరిస్థితి ఉంది. ఇందులో భాగంగా ఆయా దేశాల వ్యక్తులు ఏమన్నా వీసాలు అయిపోయినాయి, రెన్యువల్ చేయించుకుందామని ఆ దేశాలకు వెళ్తే ఇంకా రావడమే చాలా కష్టమనే వాదన అయితే వినిపిస్తుంది. తెలియట్లేదు అక్కడ సౌండ్ నాకు ఎందుకని మరి నాకు ఏమవుతుంది నాకు అర్థం కావట్లేదు. పొరపాటు నా దగ్గర ఉందా, లేకపోతే ఆ సౌండ్ లో ఏదో బజ్ లాగాను ఇదిగా అవుతుంది, అలుపుపోయినట్టు. దాంతో మీరు ఇప్పుడు ఏం చేయటం అంటే మీరు కొంచెం ఆ స్పీడ్ తగ్గించి మాట్లాడేది, విడివిడి మాటలుగా మాట్లాడితే కొంచెం నాకు క్లియర్గా చెప్తాను. చూడండి, ఇప్పటికే ట్రంప్ అయితే 41 దేశాల మీద ట్రావెల్ బ్యాన్ విధించడం జరిగింది. కనీసం ఆయా దేశాలు అక్కడ అడుగుపెట్టడానికి కూడా అవకాశం లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో ఆయా దేశాల వ్యక్తులు కనుక అక్కడ వీసా కానీ లేకపోతే రెన్యువల్ చేయించుకోవడానికి కానీ స్వదేశాలకు వెళ్తే ఇక రాలేని పరిస్థితి నెలకొంది అనే ఒక భయం అయితే వెంటాడుతూ ఉంది. ఎందుకు వెళ్ళటం? రాలేని పరిస్థితి అంటే అమెరికాకి వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఈ రోజు నేను చెప్తే వెళ్లాల్సిన అవసరం ఏముందంటే అమెరికా పరిస్థితే బాగాలేదు. మీరు అక్కడికి పోయినా అది ఎప్పటికీ ఉద్యోగాలు ఇచ్చే స్థితికి అదేదో కోలుకుంటుందని మీరేమో భ్రమపడుతున్నారేమో. అమెరికా కోలుకోదు, నేను రాసిస్తా కాగితం మీద. అమెరికా కోలుకోదు. ఎప్పుడు కోలుకుంటుంది? అమెరికాలో వ్యవస్థ మారితే అమెరికా కోలుకుంటుంది. ఉన్న వ్యవస్థ అమెరికాలో మళ్ళీ కోలుకోవటం అంటూ జరగదు. ఇప్పటికే కోటాను కోట్ల రూపాయలు, బిలియన్ల కోట్ల డాలర్లు అప్పైనటువంటి, ట్రిలియన్లు అప్పైనటువంటి అమెరికా, 35 దాకా అయినట్టుంది అమెరికా అప్పు. 35 లక్షల కోట్ల డాలర్లు అప్పైన అమెరికా, అన్ని రకాల తన సొంత ఉత్పత్తి వ్యవస్థ లేనటువంటి అమెరికా, తన సొంత పారిశ్రామిక వ్యవస్థ మొత్తం విదేశాలకి అవుట్ సోర్సింగ్ రూపంలో వెళ్ళిపోయి, లేకపోతే ఆటోమేషన్ రూపంలో ఉన్న ఉద్యోగాలు పోతున్నటువంటి అమెరికా ఇంకా కోలుకోవడం ఏంటి? మీరు ఎప్పుడు మళ్ళీ ఇంకోసారి వెళ్ళే అవకాశం రాదేమోనని మీరు బాధపడటం ఏంటి? లేదు, అది పరిష్కారం కాదు. అమెరికాలో కూడా వ్యవస్థ మారితే తప్పితే పరిస్థితులు మారినటువంటి స్థితి ఏర్పడింది. కాబట్టి మీరేదో అమెరికాకి మళ్ళీ రానివ్వడేమో, మనల్ని పంపించేస్తున్నాడు, ఈ బాధపడటం అనేది చూసారా? ఇంకా భ్రమంలోనే ఉన్నాం మనం. వాస్తవంలో బతకట్లా మనం. అమెరికా ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోకుండా మన ఉద్యోగం గురించి చిన్న కందకంలో గ్రూవులో, ఇంత చిన్న పరిధి గ్రూవులో బతుకుతా ఆ బొరియలోనే మన జీవితాన్ని పెట్టుకొని మొత్తం అమెరికా పరిస్థితి ఏంటో అర్థం కాకుండా బతుకుతున్నాం అనమాట. ఆ చిన్న ఉద్యోగం అనే బొరియలోనే బతుకుతున్నాం. దాన్ని ఆలోచిస్తున్నాం. నిజానికి పాపారావు గారు మీరు చెప్పింది వాస్తవం అన్నప్పటికీ అమెరికా ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినప్పటికీ కూడా డాలర్ పరిస్థితి అయితే బాగానే ఉంది. నిజంగా డాలర్ సంపాదించుకుంటే బాగుంటుంది. మిత్రమా సార్ ఏమనుకోకండి, డాలర్ పరిస్థితి ఎందుకు బాగుంటుంది? ఎన్నాళ్ళు బాగుంటుంది? అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగుండా డాలర్ పరిస్థితి బాగుండే అవకాశం లేదు. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇంత చితికిపోయినా ఇప్పటికి కూడా ఇంకా డాలర్ చలామణి అవటం వెనక కారణాలు ఉన్నాయి. ఎందుకుంది? అది ఒక ముక్క చెబుతాయి అనుకోకండి, దీనికి సంబంధం డైరెక్టే లేకపోయినా చెప్పకపోతే డాలర్ బాగుంది కదా అనేది మన భారతదేశం ఆర్థిక వ్యవస్థ బాగోకపోతే భారతదేశ రూపాయి బాగోదు, ఇంకో దేశం ఆర్థిక వ్యవస్థ బాగోకపోతే ఆ దేశ కరెన్సీ బాగోదు. కానీ అమెరికా కరెన్సీ డాలర్ ఎందుకు బాగుంది, అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగలేకపోయినా అంటే 1944లో బ్రెటన్ వుడ్స్ అనే తోటి జరిగిన ఒప్పందం నుంచి మొదలైన చరిత్ర ఇది. 2 నిమిషాలు చెబుతా. ఆ ఒప్పందం కుదిరినప్పుడు మొట్టమొదటిసారిగా డాలర్ ని అంతర్జాతీయ కరెన్సీగా అన్ని దేశాలు అంగీకరించాయి. వ్యాపారాలు చేసుకోవడానికి దేశాలు ఒక దేశంతో ఒక దేశం వ్యాపారం చేసుకోవడానికి వాడి మధ్య ఒక కరెన్సీ ఉండాలి. కాబట్టి అంతర్జాతీయంగా అందరూ కలిసి ఆ రోజు డాలర్ ని పెట్టుకున్నారు. ఎందుకంటే అమెరికా ధనిక దేశం, డాలర్ అలా పెట్టుకున్నారు అంతర్జాతీయ కరెన్సీగా. తర్వాత అందరి దగ్గర డాలర్లు ఉంటాం, డాలర్లు ఇంకా మిగతా చరిత్రలోకి పోను, టైం వేస్ట్ అవుతుంది. అందరి దగ్గర డాలర్లు ఉన్నాయి, అందరి దగ్గర డాలర్లు. ఎందుకంటే వ్యాపారం చేసుకోవడానికి అంతర్జాతీయ దేశాల మధ్య వ్యాపారానికి డాలరే కరెన్సీ అని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఆ డాలర్ కరెన్సీలో వ్యాపారాలు చేసుకోవాలి. కాబట్టి అమెరికా డాలర్లు ముద్ర కొట్టేది, వీళ్ళంతా దానిలో వ్యాపారాలు చేసుకునేవాళ్ళు. కథ నడిచింది. ఇప్పుడు ఏమయ్యాం, డాలర్ సిస్టమ్ లో మనం ఇరుక్కుపోయాం. అందరి దగ్గర ఇప్పుడు పిల్లి గంట కట్టేవాడు ఎవడో కావాలి, అమెరికా డాలర్ గంట కట్టేవాడు ఎవడో కావాలి దాన్ని పడగొట్టాలంటే. ఇరాక్ సద్దాం హుస్సేన్ గతంలో తొందరపడి పాపం ముందే కోయిల కూర్చుంది అన్నట్టు డాలర్ ని సవాల్ చేస్తే ఆయన చంపేశారు. ఆ వ్యవస్థ అయిపోయింది. ఇరాన్ అజ్మజుద్దీన్ ఎవరో ఉన్నాడు, ఆయన నాయకుడు ఒక ఆయన,
డాలర్ చుట్టుకాయితం అన్నాడు. ఆయన ఏం చేయలేకపోయారు కానీ ఇరాన్ మీద కక్ష కట్టారు. సో చాలా దేశాలు డాలర్ని వ్యతిరేకించినందుకు ఆ దేశాల మీద కక్ష కట్టారు. ఆ దశ కూడా దాటిపోయి ఇప్పుడు డాలర్ని కాదన్న దేశాలు కూడా కక్ష కట్టే స్థితి పోయింది. ముఖ్యంగా రష్యా యుక్రెయిన్ యుద్ధం తర్వాత చాలా దేశాలు గుర్తించినాయి, మనం డాలర్లో గనక ఇరుక్కుంటే, డాలర్ కరెన్సీలో ఇరుక్కుంటే రష్యా మీద విధించినట్లే కరెన్సీ ఆంక్షలు విధించి, అంటే డాలర్ వాడుకోకుండా ఆపేసి మనల్ని ఇబ్బంది పెడుతుంది అమెరికా. కాబట్టి ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి, సాధ్యమైనంత డాలర్ మీద ఆధారపడకూడదని పెట్టుకున్నారు చాలా దేశాలు. ఈరోజు చైనా కూడా వేగంగా అమ్మేస్తుందంట, డాలర్ను వదిలించుకొని బంగారం కొనుక్కుంటుంది నాకు తెలిసి. చైనా కూడా చాలా దేశాలు డాలర్ని వదిలించుకోవాలని చూస్తున్నాయి. ఈ క్రమంలోనే ట్రంప్ మొన్న ఒక బెదిరింపు కూడా బెదిరించాడు, అందరు కలిసి డాలర్ను వదిలేస్తే మన బతికేం కావాలి, మన దగ్గర ఏమీ లేదు, సొంతానికి మన డాలర్ తప్పితే. ఏం బెదిరించాడు, బ్రిక్స్ దేశాలు కనుక డాలర్ని వదిలేస్తామంటే వాళ్ళని ఊరుకోము, మేము 100%, 200% టారిఫ్ వేస్తాం అన్నాడు. అది కదా, డాలర్కి అదేమీ లేదు, అది ఎప్పుడైనా కుప్పగోలే వ్యవస్థ. ఈ మధ్య కూడా నాతో ఒక పెద్ద నాయకుడు ఆయన కూడా అన్నాడు, అమెరికాకి ఏం పోయింది, వాళ్ళు డాలర్లు ముద్రేసుకుంటారు, ఏదైనా కొనుక్కుంటారు, హాయిగా బతుకుతారు. నేను అన్నమాట ఏంటంటే ఇది ఒకటి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న డాలర్ను వదిలేయడం. రెండోది, డాలర్ మీద బతకాలంటే డాలర్ ముద్రేయాలి పొద్దాక. వాళ్ళు డాలర్ ముద్రేయాలంటే పొద్దాక ఏమవుద్ది, విపరీతంగా ఇప్పుడు ఇప్పుడు కరెన్సీ కాగితానికి మిగతా కాగితాలకు తేడా ఏంటంటే, కరెన్సీ కాగితం దొరికినట్టుగా కరెన్సీ కాగితం మిగతా చిత్తు కాగితాలు లాగా ఎట్లా పడితే అక్కడ కాగితాలు దొరకవు. కరెన్సీ అనేది రేర్ కమోడిటీ, దాని ఇష్టానుసారం మీరు ముద్రేసాయి రోడ్ల మీద చెత్త కాగితాల్లో కూడా కరెన్సీ డాలర్ దొరికింది అనుకోండి, చెత్త కాగితం అవుద్ది, చిత్తు కాగితం అవుద్ది, దాని విలువ పోద్ది. అది కూడా జరుగుతుంది, ఆల్రెడీ బిగిరైంది. చెత్త కాగితం లాగే మారింది డాలర్ విపరీతంగా. ఇక జనాలకి కోవిడ్ కాలంలో అంతకుముందు 40 సంవత్సరాలుగా కూడా విపరీతంగా ముద్రిస్తున్నారు డాలర్ని, బతకటం కోసం, కొట్టడం కోసం. వాళ్ళ దగ్గర సంవత్సరానికి ఏమీ లేదు కదా, కొనుక్కోవటం కోసం ప్రపంచం దగ్గర నుంచి విపరీతంగా డాలర్లు ముద్రేస్తున్నారు. ఈ క్రమంలో డాలర్ విలువ కూడా పడిపోతుంది. కాబట్టి డాలర్ బతకదు. డాలర్ ఉంది కాబట్టి అమెరికా బతుకుతుంది అనుకుంటే భ్రమ. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఉంటే బాగుంటే అమెరికా డాలర్ బాగుంటుంది. ఆర్థిక వ్యవస్థ బాగుండా డాలరు కొంతకాలం ఆ రోజు ఒప్పుకున్నాం కాబట్టి కరెన్సీ, దానిలో ఇరుక్కుపోయాం అందరం. ఆ ఎనర్షియా వల్ల కొంతకాలం సాగుతుంది తప్పితే ఇంత దానికి బలం లేదు. అది ఖచ్చితంగా పతనం అయ్యే వ్యవస్థ మాత్రమే అనేది మాత్రం అది మ్యాటర్ ఆఫ్ టైం. ఏ రోజు ఎట్లా, పైగా ట్రంప్ వచ్చాడు కదా, ఈ రోజు తొందరగా అవుతుంది. సార్, అలాగే చూసుకుంటే ట్రంప్ నినాదం అమెరికా ఫస్ట్ అనేది లోకల్ నినాదం కూడా. అంటే స్వదేశీయులకు ఉద్యోగాలు కల్పించేందుకే ట్రంప్ ఎక్కువగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా ట్రంప్ నినాదం కోసమే ఇదంతా చేస్తున్నారనుకోవచ్చా? అంటే స్వదేశీయులకు ఉద్యోగ అవకాశాలు పెంచడం కోసమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారనుకోవచ్చా? సరే, బహుశా అంతే కదా. మరి సహజంగా వాళ్ళ దేశంలో వాళ్ళకి ఉద్యోగాలు లేవు కాబట్టి ఏంటంటే ఇతర దేశాల వాళ్ళు వస్తే ఆ దేశంలో వాళ్ళ దగ్గర నుంచి వ్యతిరేకత వస్తుంది. మేము బతకకుండా ఇక్కడ ఎవడో బతుకుతున్నాడు బయటోడు వచ్చని, కాబట్టి దాని నుంచి వ్యతిరేకత వస్తుంది. దానికి అనుకూలమైన రాజకీయ నాయకులు ఎంచుకున్నారు. ట్రంప్ని ఈ రోజు ఎంచుకున్నారు. దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి విదేశస్తులకు టారిఫ్లు వేస్తాను, విదేశాల మెడలు ఉంచుతాను, తద్వారా దేశంలోనే పరిశ్రమలు పెంచుతాను, బయటకు వెళ్ళిపోయిన పరిశ్రమలు తిరిగి తెస్తాను, ఉద్యోగాలు ఇస్తాను, ఇట్లాంటివి మాట్లాడుతున్నాడు కాబట్టి అతను ఓటేస్తున్నారు. సరే, ఇంకో రకరకాల థీరీస్ సర్క్యులేషన్లో ఉన్నాయి. ఏ థీరీస్ అంటే మామూలుగా 1987లోనో 88లోనో అప్పుడు, అంటే సోవియట్ యూనియన్ ఉంది, కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉంది అప్పుడు సోవియట్ యూనియన్లో. ఆ రోజుల్లో ట్రంప్ అమెరికా వెళ్ళాడని, అదే రష్యా వెళ్ళాడని, అప్పుడు కేజీబీలో ట్రంప్ని చేర్చుకున్నారని. దానికోసం ట్రంప్ ఈరోజు అమెరికానికి వస్తున్నాడు. ఇట్లాంటిది అదే ఒక రకమైన కుట్ర సిద్ధాంతాలు చాలా ప్రచారంలో ఉన్నాయి. ఆ కేజీబీ ఏజెంట్ ట్రంప్ అనే మాట. ఎందుకంటే పుటిన్ మాట ఏంటన్నాడు ఇండియన్ ఎక్స్ప్రెస్లో అనుకుంటా, మొన్న పోయిన వారం అంత ముందు వారమో సండే మాత్రమే తెప్పించుకుంటాను ఇండియన్ ఎక్స్ప్రెస్, అంతే. దానిలో రాశాడు పుటిన్ ఇట్లా, అదే ట్రంప్ ఇలా కేజీబీ ఏజెంట్ అయ్యాడని. ఎలన్ మస్క్ గురించి కూడా దాంతో పాటు రాశారు. ఏంటంటే గత 2-3 ఏళ్ళుగానే ఏదో పుటిన్ని కలుస్తున్నాడు ఎలన్ మస్క్ అని ఇంకేదో రాశారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు రాసుకుంటారు. కూలిపోయే ముందు సహజంగా ఉండే కుట్ర సిద్ధాంతాలు నడుస్తూనే ఉంటాయి. కానీ విచిత్రం ఏంటంటే, ఇక్కడ నేను విచిత్రం చెప్పదలుచుకున్నాను. ఈరోజు మీరు చూడండి, గోర్బచేవ్ రష్యా చివరి అధ్యక్షుడు. బహుశా అమెరికా సోవియట్ వ్యవస్థ ఉండగా, సోషలిస్ట్ వ్యవస్థ ఉండగా రష్యాకి చివరి అధ్యక్షుడు గోర్బచేవ్. ఇవాళ అమెరికాలో వ్యవస్థ సంక్షోభంలో ఉంది. బహుశా ట్రంప్ అయితే అమెరికన్ గోర్బచేవ్ అని అనుకోవాలేమో. అమెరికాకి సోవియట్ యూనియన్ గా గోర్బచేవ్ ఎలా ఈ ప్రిసైడెడ్ ఓవర్ ది కొలాప్స్ ఆఫ్ ది సోవియట్ యూనియన్, ఈ రోజు ట్రంప్ అలాగే ఈస్ ప్రిసైడింగ్ ఓవర్ ది కొలాప్స్ ఆఫ్ ది అమెరికన్ ఎకానమీ. బహుశా అది ఖచ్చితం. రెండోది ఏంటంటే, ఆ రోజు సోవియట్ వ్యవస్థ రిజిడ్ వ్యవస్థ, కొంచెం ఫ్లెక్సిబిలిటీ లేని బ్యూరోక్రటిక్ వ్యవస్థ, అంటే బాగా గట్టిగా బిగుసుకుపోయిన వ్యవస్థ, చట్టం.
పెళుసుగా ఉంది. దాన్ని ఏదో ఫ్లెక్సిబుల్ గా చేస్తానని చెప్పి చేయబోతే ఆయన పెరిస్ట్రైకా గ్లాస్ పాస్ట్ అని అది మొక్కలైపోయింది, ఇరిగి మొక్కలైపోయింది ఆ వ్యవస్థ. ఇక్కడేమో కాస్త ఫ్లెక్సిబుల్ డెమోక్రటిక్ వ్యవస్థ లాంటిది కదా, కాస్త ఫ్లెక్సిబుల్ గా ఉన్నట్టుంది. దీన్ని టైటన్ చేసే ప్రాసెస్ లో లూజ్ గా లేకుండా దీన్ని ఏదో ఒక పద్ధతిలో తెస్తానని చెప్పి దీన్ని కూల్చేసేది జరుగుతుంది. హిస్టారిక్ గా కొంచెం చాలా ఉన్నాయి ప్యారలల్స్. సోవియట్ పత్రానికి చాలా ఒక ఐరనీ విచిత్రం. అంటే సోవియట్ యూనియన్ కూలిపోయిన కాలంలో అమెరికాను సంబరం చేసుకున్నట్టు ఈ రోజు బహుశా సోవియట్ యూనియన్ ని ప్రేమించే వాళ్ళు ఇంకా రష్యాలో చాలా మంది, రష్యా ప్రావిన్సెస్, గతంలో ఉన్న ప్రావిన్సెస్ అంటే ఆ రాష్ట్రాలు వాటిలో ఉన్నారు కాబట్టి వాళ్ళంతా ఈ రోజు సంబరాలు జరుపుకుంటారేమో మళ్ళీ అమెరికా ఇట్లాంటి పరిస్థితులకు వచ్చినందుకు. అంటే అమెరికా ప్రజల్ని కష్టాలను మనం కాదనం కానీ అట్లాగే గతంలో వాళ్ళ ప్రభావం కింద గొరపచేవు పాలించిన కాలంలో నష్టపోయాం మేము, అమెరికా కుట్ర ఉందని దీన్ని వాళ్ళు అనుకునే అవకాశం ఉంది. అట్లాగే మళ్ళీ ఈ సందర్భంలో వీళ్ళు ఖచ్చితంగా సోవియట్ యూనియన్ కూలిపోవటం గురించి బాధపడే వాళ్ళంతా మళ్ళీ ఒకసారి అనుకుంటారేమో. చరిత్ర తాలూకు ఐరనీ. సార్ అలాగే చూసుకుంటే ట్రంప్ దూకు నిర్ణయాల వల్ల, విధిస్తున్న సుంకాల వల్ల అయితే మిగతా దేశాలు కూడా అంతే కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీనివల్ల అమెరికాకు కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఏం కనిపించట్లేదంటారా? చాలా ఉంటుంది. మరి టారిఫ్లు వేస్తే అమెరికాలో ధరలు పెరగవా? టారిఫ్ అంటే ఏంటి? నా దేశంలోకి వచ్చే సరుకు మీద నేను అంతకుముందు 10% పన్ను వేస్తే ఇప్పుడు 20% వేస్తానంటున్నాడు. ఇంకా బెదిరింపు అయితే 100% వేస్తానంటున్నాడు. వేస్తే ఏమవుద్ది? నీ దేశంలోకి వచ్చే సరుకు మీద ఎక్కువ పన్ను కట్టి ఆ సరుకు దేశంలోకి రావాలి. ఎక్కువ పన్ను కట్టి వచ్చిన తర్వాత ధర పెరిగింది ఆ సరుకుది, ఆ ధర మళ్ళీ తౌక్యం అమ్మడు కదా ప్రైవేట్ వ్యాపారస్తుడు లాభం కోసం వ్యాపేటప్పుడు ఖచ్చితంగా నీ దేశంలో ఆ సరుకుకి ఆ టారిఫ్ ధర కూడా కలిపి, పన్ను కూడా కలిపి మొత్తం నీ జనం మీద వేస్తే ఆ జనమే నష్టపోతారు. ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ విషయంలో అమెరికాలో ధరలేమి తగ్గించలేకపోయాడు ట్రంప్. ధరలు పోయిన నెల అయితే పెరిగినాయి, ఈ నెలలో కొంచెం కంట్రోల్లో ఉన్నట్టున్నాయి, ఫిబ్రవరిలో కొంచెం కంట్రోల్లో ఉన్నట్టున్నాయి, కానీ ఏప్రిల్లో అయితే ధరలు పెరిగినాయి. దీంతో ఏమవుతుంది? అసలు అమెరికాలో ఆల్రెడీ ట్రంప్ వ్యతిరేకత బిగినైంది, 2 నెలల్లోనే బిగినైంది. మీరు విచిత్రాలు చూడండి, ఈ రోజు చాలా చోట్ల జరుగుతుంది. అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే బదనాం అవుతున్న నాయకులు ప్రపంచం అంతా చాలా మంది ఉన్నారు. దానిలో భాగంగానే ట్రంప్ కూడా ఈ రోజు బదనాం అవుతున్నాడు. అధికారంలోకి వచ్చి 2-3 నెలలు కూడా గడవకముందే ట్రంప్ మీద వ్యతిరేకత చాలా భారీ ఎత్తున బిగినైంది. ట్రంప్ కూడా ఎలకాలం దీన్ని సాగించలేడు, ఎందుకంటే వ్యవస్థాగత బలహీనత అది. ఆ వ్యక్తి మాత్రం చేయగలిగింది కాదు. ఈ వ్యవస్థ మొత్తం సమూలంగా మార్చుకోవాల్సిన చోట టింకరింగ్ చేస్తాను, హక్కులేస్తాను, టారిఫ్లు వేసి ధరలు పెంచుతాను దేశంలో, ఇట్లాంటి వాటితో అవ్వదు. ఇది ఏదంటే ఊడు ఎకనామిక్స్ లాంటివి, అంటే ఒక గారడీ ఎకనామిక్స్ లాంటివి చెప్పేవాళ్ళు ఎవరు? గారడీ వాళ్ళు, మాయగాళ్ళు, మాంత్రికులు పరిష్కరించగలిగిన సమస్యలు కాదు. వాళ్ళు పరిష్కరించాల్సింది ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలు తెలిసిన వాళ్ళు దీన్ని పరిష్కరించాలి తప్పితే గారడీగాళ్ళు వీళ్ళు పరిష్కరించగలిగినవి కాదు. కాబట్టి అంటే గారడీతో అవ్వవి. ట్రంప్ ఏదో ట్రిక్కులు ఫాలో అవుతున్నాడు. ట్రంప్ కూడా, నేను ఈ మధ్య కూడా ఎక్కడో మాట్లాడుతా ఉన్నా, ట్రంప్ ఏం పెద్ద జీనియస్ ఏం కాదు, ఎలక్షన్లో గెలుస్తున్నాడు. ఎందుకంటే జనాల్లో ఉన్నటువంటి ఒక సమస్యను ఆధారంగా చేసుకుని రైజ్ అయ్యాడు. లోకల్ సెంటిమెంట్ అంటారా? అదే వాళ్ళ సమస్యలు మాట్లాడుతున్నాడు కదా, జనాల సమస్యకి ఆయన ఇప్పుడు జనాలు కూడా పెద్ద భేదావులేం కాదు కదా. జనాలు అందరూ కూడా ఎవరి జీవితం ఎవరి బొరియలో వాళ్ళు బతుకుతుంటారు. ఆ మాట అంటే కోపం రావచ్చు కానీ ఎవరికైనా, ఎవరి బొరియలో అంటే ఎవరి పరిమితిలో వాళ్ళు. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కోల్ మైనర్ గా పనిచేస్తున్నాను అనుకోండి, బొగ్గు గని కార్మికుడిగా పనిచేస్తాను. నా ఆలోచన ఎలా ఉంటుందంటే, బొగ్గు గనితో వస్తున్న కాలుష్యం గురించి మాట్లాడితే నాకు నచ్చదు, నా ఉద్యోగం నాకు ఉండాలి అని ఆలోచిస్తాను. ఆ పరిమితిలోనే ఉంటాయి నా ఆలోచనలు అన్ని. చాలా మిగతా నిత్య జీవితంలో ఆలోచనలు కూడా నా ఉద్యోగం, నా బతుకు పరిమితిలోనే ఉంటాయి తప్పితే దాటి ఎదగటం అనేది అతి కొద్ది సందర్భాల్లో తప్పితే జరగదు. ఆ బొరియలో బతుకుతున్నప్పుడు, ఆ బొరియలో ఆలోచన చేసినప్పుడు నాకు విశాలమైన పరిష్కారం నాకు ఎట్లా అర్థం అవుతుంది? సమస్య వ్యవస్థ మారాలి, ట్రంప్ కాదు పరిష్కారం దీనికి, అది నాకు అర్థం కాదు. నాకు అర్థమయ్యేది ట్రంప్ నన్ను రెచ్చగొట్టేటట్లు మాట్లాడితే ఆ కాలుష్యం ఎక్కడుందో, అసలు కాలుష్యమే లేదు ప్రపంచంలో. కాలుష్యం అనేది అబద్ధపు మాట, వీళ్ళు మోసం చేస్తున్నారు మనల్ని. చమురుంటే ఏమవుద్ది? పెట్రోల్ ఉండొచ్చు, డీజిల్ ఉండొచ్చు, కోల్ మైన్స్ ఉండొచ్చు, కాలుష్యం వల్ల ఏం కాదు, కాలుష్యం వల్ల కాదు ఈ సమస్య వస్తుందని మాట్లాడితే ట్రంప్ ఎప్పటికీ పోతారు కోల్ మైనర్స్, అంతే పోతారు. ఎందుకంటే వాళ్ళకి ఆ సమస్య, వాళ్ళ జీవితం, వాళ్ళ బతికేంత వరకు వాళ్ళ ఆలోచనలు అంతవరకే, వాళ్ళ బతికే వాళ్ళ ఆలోచనలు. ఇది చాలా మంది విషయంలో నిజం, వాళ్ళు ఒక్కళ్ళే కాదు, చాలా మంది ఇలాగే ఆలోచిస్తారు. కాబట్టి పరిమితమైన ఆలోచనల వల్ల వీళ్ళు విశాలంగా ఆలోచించి ఈ కోల్ మైన్స్ వల్ల కాలుష్యం వస్తుంది, కాలుష్యానికి కారణం ఈ వ్యవస్థ లేకపోతే ఇంకోటి ఆలోచించి ఎయిర్ ఓట్లు. ట్రంప్ లాగా రెచ్చగొట్టేవాడు కావాలి. ఆయిల్ ఉంటుందంటే ఆయిల్ ఉంటే పర్వాలేదు, పెట్రోల్ వస్తే ఉంటే పర్వాలేదు, సోలార్ ఎనర్జీ కాదు మనకు కావాల్సింది, ఆయిల్ వల్ల అసలు కాలుష్యమే లేదు. అది దాని నుంచి కూడా పోయాడు కదా, ప్యారిస్ ఒప్పందం నుంచి కూడా బయటకు వెళ్ళిపోయాడు కదా. ప్రపంచ కాలుష్య దీనికి సంబంధించిన కాలుష్యాన్ని నివారించాలని పెట్టుకున్న ప్యారిస్ ఒప్పందం నుంచి కూడా బయటకు వెళ్ళిపోయాడు, ఎందుకంటే కాలుష్యమే లేదంటున్నాడు. అది కోల్ మైనర్కి నచ్చుద్ది.
పెట్రోల్ కంపెనీలో పనిచేసేవాడికి నచ్చుద్ది, పెట్రోల్ తో రన్ అయ్యే నడిచే కార్ల కంపెనీలో పనిచేసేవాడికి కూడా నచ్చుద్ది. అది అంతే. చాలా మంది మనుషులు ఆ పరిమితిలోనే బతుకుతున్నారు. వాళ్ళకి దాటి ఆలోచించడం రాదు. దాటి ఆలోచించడం వాళ్ళ పరిస్థితి, వాళ్ళ ఎగ్జిస్టెన్షియల్ డైలమా, వాళ్ళకి ఎగ్జిస్టెన్స్ లో వాళ్ళకు ఉన్నటువంటి బేసిక్ సమస్య. అదే కార్ల్ మార్క్స్ అంటాడు, బీయింగ్ డిటర్మిన్స్ ఎగ్జిస్టెన్స్ అంటాడు. నీ అస్తిత్వమే నీ ఆలోచనలను నిర్ణయిస్తుంది అంటాడు. మెజారిటీ సందర్భాల్లో ఇది మాత్రమే నిజం. వాళ్ళ అస్తిత్వమే వాళ్ళ ఆలోచనలను నిర్ణయిస్తుంది. వాళ్ళ బతుకు, వాళ్ళ అవసరాలు మాత్రమే వాళ్ళ ఆలోచనలు చెబుతాయి. ఈ పరిధిలోనే వాళ్ళంతా ఆలోచిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి అట్లాంటి వాటిలో ట్రిక్స్ చెప్పి ట్రంపే కావాలి. దానికి ఇప్పుడు మనం ఏం చేయలేము. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ పాపారావు గారు. థ్యాంక్ యూ, చక్కని విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.